నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. అదేంటంటే పిఠాపురం నియోజకవర్గానికి మెగాస్టార్ చిరంజీవి చాలా ముఖ్యమైనటువంటి అంశం. తన సోదరుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయటానికి ప్రత్యక్షంగా ఆయనే రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పటికే నా తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పారు. ఇలాంటి క్రమంలో పార్టీకి నిధులు కూడా ఆయన ఇచ్చారు. ఇటీవల షూటింగ్లో ఉన్నటువంటి తన అన్నను కలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన చాలా ధీమాగా ధైర్యంగా వచ్చారు. ఇటువంటి సందర్భంలో ఎలా అయినా ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలి, నా తమ్ముడు గెలవాలి అనే ఆలోచనతో చిరంజీవి ఉన్నట్లు, దానికి సంబంధించి ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు ఆయన ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. ప్రజలకు, పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నా తమ్ముడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలను అడ్డుగా పెట్టుకొని ఏదో సంపాదించాలని కాదు అని చెప్పి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దాని గురించి డిస్కస్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎక్కడో కూడా ఇప్పటి వరకు నేను నా తమ్ముడు తరపున ప్రచారం చేస్తా అని చెప్పి చెప్పలా. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా 2 రోజుల పాటు విస్తృత స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన ఎప్పుడు ఏంటనేది త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చే అవకాశం ఉంది, సమాచారం అనేది తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే ఏపీ రాజకీయాల్లో చిరంజీవి ముద్ర అనేది ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అనేక సీట్లు గెలుచుకొని తనదైనటువంటి శైలిలో ఆయన రాజకీయాలని చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయటం ఇదంతా చకచకా జరిగిపోయింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసినట్లు ఎక్కడా సమాచారం లేదు, ఆయన చేయలా కూడా. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. అభ్యర్థులను ప్రకటించారు, వారి ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా షర్మిల కడప పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆ అంశాల గురించి చిరంజీవి ప్రస్తావించలా. కానీ ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్, నా తమ్ముడిని నేను గెలిపించుకోవాలి, దానికోసం నా మద్దతు, నా సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది పవన్ కళ్యాణ్ విజయం సాధించాలి, ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారని ధీమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి వేళ పవన్ కళ్యాణ్ తరపున మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనసేన పోటీ చేస్తున్నటువంటి మిగిలిన స్థానాల్లో కూడా వారు తిరుగుతారు ప్రచారంలో అనేది బాగా వినిపిస్తుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో కనీసం 2 రోజులు పర్యటించాలి అనే దాని మీద ఒక కసరత్తు జరుగుతుంది. పార్టీ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన వస్తే ఖచ్చితంగా మైలేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి అభిమానులు అంత సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంటే ఒక స్థాయిలో ఆయనకి ఫాలోయింగ్ ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి చిరంజీవి తోడైతే ఇంకా ఆయన మెజార్టీ అనేది ఘన విజయం సాధిస్తారు, మెజార్టీ కూడా ఎక్కువ వస్తుంది అనేది బాగా వినిపిస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో అయితే మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారట మన ప్రాంతానికి అనేది ఉవ్వెత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు కానీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే చిరంజీవి మన ప్రాంతానికి రాబోతున్నారు, పవన్ అన్న కోసం ప్రచారం చేస్తున్నారు అని. ఇలాంటి సందర్భంలో జనసేనలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది. ఆయన కనుక 2 రోజులు పిఠాపురంలో పర్యటిస్తే, తమ్ముడు తరపున ప్రచారం చేస్తే కనుక ఇంకా ఆయనకు బలం చేకూరుతుంది, విజయం చాలా సునాయాసంగా మారుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట.